N30 ప్లస్ వైట్ మోడల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు క్లియర్‌గా చెప్తున్నాను. అండ్ అన్బాక్స్ చేసిన తర్వాత అసలు అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో లేదో కరెక్ట్‌గా చూసుకోండి. ఇలాగ అన్నీ తీసి ఒక బై వన్ పెట్టి అన్నీ చూపిస్తాను ఏవేవి ఉన్నాయో. అండ్ మాక్సిమం వాక్యూమ్ క్లీనర్ కొనే ముందు చాలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఏ వాక్యూమ్ క్లీనర్ బావుందో, ఏది తీసుకుంటే బెటరు అండ్ అలాంటివన్నీ వీడియో ఛానల్స్‌లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ ఎళ్లి మీరు ప్రాపర్‌గా రీసెర్చ్ చేసి తర్వాత తీసుకోండి ముందు. మీ ఇంటిని బట్టి అండ్ మీకేది కావాలో, ఎలాంటిదైతే బెటరో అదని చూసి ముందు తీసుకోండి. తర్వాత మెయిన్ థింగ్ వెట్ ప్లేసెస్‌లోకి ఏ వాక్యూమ్ క్లీనర్ క్లీన్ చేయకూడదు. లైఫ్ రాదు. ఫస్ట్‌లో మీకు బానే ఉంటుంది గానీ, లాంగ్ లైఫ్‌లో మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, లాంగ్ రన్‌లో మీకు ప్రాబ్లమ్ వస్తే సర్వీస్ రిలేటెడ్‌గా చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఎవరైనా సర్వీస్ ఇస్తారు. బట్ వారంటీ ఉన్నన్ని రోజులు ఓకే గానీ, వారంటీ అయిపోయిన వెంటనే ఏ వాక్యూమ్ క్లీనర్ అయినా 1 ఇయర్ మాక్సిమం వారంటీ ఇస్తుంది. లేదంటే 2 ఇయర్స్ వస్తుందేమో. దాని తర్వాత థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌కి రాదు. సో, అంత కాస్ట్ పెట్టి చూసిన తర్వాత సర్వీసింగ్ రిలేటెడ్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు సో, ఇబ్బంది పడతారు. సో, ప్రాపర్ మెయింటైన్ చేసుకుంటే వాడుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్స్ ఎప్పటికప్పుడు రోబోని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ ప్లేస్‌లోకి పంపియకూడదు. అండ్ క్లీన్ వాటర్‌తోనే క్లీన్ చేస్తే ఇలా ప్రాపర్‌గా వాడుకుంటే లైఫ్ బాగొస్తుంది. ఎలా మెయింటైన్ చెప్తానో అలాగ వాడుకుంటేనే వస్తుంది. లేదంటే ఇష్యూస్ వస్తాయి. అండ్ స్పేర్ పార్ట్స్ అన్నీ చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. సో, జాగ్రత్తగా వాడుకోండి చూసి. ఓకేనా? ఆపరేట్ చేయాలంటే ఈ బటన్ సింగిల్ టైం ప్రెస్ చేస్తే క్లీనింగ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇదే బటన్ ఒకసారి నొక్కితే ఆగిపోతుంది. ఆన్ ఆఫ్ రెండు ఇదే బటను. ఏదైనా పర్టికులర్ ప్లేస్లోనే క్లీన్ చేయాలనుకుంటే మిషన్ ఎత్తుకొని వెళ్ళిపోయి ఆ మిడిల్లో పెట్టేసి ఈ రౌండ్ బటన్ ఒకసారి నొక్కితే చుట్టూరు 100 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు క్లీన్ చేస్తుంది. అయిపోయినాక అదే ఛార్జింగ్కి వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చేయక్కర్లా. ఇది ఎప్పుడైనా మనం వేరే రూమ్స్ క్లీనింగ్ వద్దు ఇంకా ఆపేసి పంపించాలన్నప్పుడు మనం ఆపి ఎత్తుకొచ్చే పెట్టే పని లేకుండా దీన్ని నొక్కితే దాని పట్టుకది దాని ఇంటికి వచ్చేస్తుంది. హోమ్ బటన్ లాగా. ఇంకా వారానికి ఒకసారి ఇట్లా తీసుకొని దీన్ని తీసి ఈ ఫిల్టర్ ఒక్కటి క్లీన్ చేసుకోవాలి. బయట తీసుకొని జస్ట్ తట్టేసి పెట్టుకోవాలి. కడగకూడదు. ఇట్లా తట్టేసి ఇలా పెట్టుకోవాలి. దీన్ని కావాలంటే కడుక్కోవచ్చు. ఇట్లా పెట్టేసి ఇలా పెట్టుకోవాలి. ఇది ఇంకా ఇట్లా రొటేట్ చేసి వారంకి ఒకసారి ఈ రెండు బ్రష్లు క్లీన్ చేసుకోవాలి. ఈ చుట్టూరు హెయిర్స్ చుట్టుకుంటాయి. ఈ రెండు ఇలా తీసేసి దీన్ని బయట తీసుకొని హెయిర్స్ క్లీన్ చేసి మళ్ళీ ఇలాగే పెట్టేసి దీని ముందు ఈ సైడ్ పెట్టి ఇట్లా క్లోజ్ చేయాలి. అంతే. ఈ రెండు వారంకి ఒకసారి. ఈ ఫిల్టర్ ఒకటి వారంకి ఒకసారి. ఇంకా మాపింగ్ కావాలనుకున్నప్పుడు ఇట్లా తీసుకొని ఇక్కడ వాటర్ పోసుకొని తాగే నీళ్ళు తప్ప ఇంకేది పోయకూడదు. డెటాలైజర్ ఏం వేయకూడదు. తాగే నీళ్ళు పోసుకొని వాటర్ పోసుకొని ఈ ప్యాడ్ పెట్టుకోవాలి. ఈ ప్యాడ్ ఇలా అతికించుకొని పెట్టుకోవాలి. వద్దన్నప్పుడు ఇట్లా ప్యాడ్ తీసేసి ఇలా పెట్టేసేయాలి. దీన్ని మళ్ళీ బ్లూ కలర్ది పట్టుకొని ఇట్లా పెట్టేస్తే వెళ్ళిపోతుంది. ఇంకా దీన్ని జస్ట్ ఇట్లా స్టిక్ లాగా ఉంటుంది. స్టేషన్కి ఇట్లా పెట్టేస్తే అతుక్కుపోతుంది. ఇట్లా ఛార్జింగ్కి ఇట్లా పెట్టేసేయాలి. ఇట్లా పెట్టేస్తే స్టార్టింగ్ ఛార్జింగ్ అట్లా చెప్తుంది. ఆన్ ఆఫ్ అవుతుంటే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు. కంప్లీట్గా అయిపోతే 100% ఛార్జింగ్ ఎక్కి స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టు. అది ఇంక ఇది డస్ట్ బ్యాంక్. దీంట్లో డస్ట్ అంతా ఇక్కడికి వచ్చి డస్ట్ ఇక్కడ లాక్కునేస్తుంది. దీన్ని తీసుకోవాలంటే ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా బయట తీసుకోవాలి. ఇక్కడ ఆన్ ఆఫ్ ఇట్లా ఉంది కదా, ఓపెన్ చేసేది క్లోజ్ చేసేదిలాగా. ఇది తీయక్కర్లే రెగ్యులర్గా. దీన్ని తీసుకుంటే బయట వచ్చేస్తుంది. ఇట్లా వస్తుంది. దీనిలో డస్ట్ కింద పోసుకునేసి ఇట్లా పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకునేయచ్చు ఇట్లా దాన్ని. అండ్ ఎప్పుడైనా హెవీగా క్లీన్ చేసుకోవాలి, లోపలంతా క్లీన్ చేయాలంటే దీన్ని తీసి దీన్ని చుట్టుకుండేది ఇట్లా తీసి దీన్ని కడగకూడదు. ఊరికే ఇట్లా దుమ్ములాగా తీసేది వ్యాక్యూమ్ లాగా చేసుకోవాలి. దీన్ని బయట తీసుకొని కావాలంటే ఇది కడుక్కోవచ్చు. హెవీగా క్లీన్ చేయాలనుకుంటేనే ఇట్లా తీసుకొని దీన్ని బయట తీసి ఈ ఫిల్టర్ తీసేసి కావాలంటే దీన్ని అంతా కడుక్కోవచ్చు. ప్లాస్టిక్కే కాబట్టి కడిగేసి పెట్టుకోవచ్చు. దీన్ని మాత్రం ఊరిక తట్టేస్తే సరిపోతుంది. సంవత్సరం వాడుకోవచ్చు. దీన్ని మళ్ళీ మార్చక్కర్లేదు. కంపెనీ వెబ్సైట్లోనే దొరుకుతాయి. అప్పుడు అక్కడ కొనుక్కోవచ్చు. ఇంకా మళ్ళీ దీన్ని పెట్టేటప్పుడు సేమ్ ఇక్కడే ఈ క్లోజింగ్ దగ్గర ఇట్లా పెట్టుకొని ఇట్లా క్లోజ్ చేయాలి. ఇంతే. ఇది క్లోజింగ్. ఇట్లా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఇట్లా తిప్పుకుని దీన్ని ఇట్లా పెట్టేసి ఇట్లా రొటేట్ చేస్తే ఇది ఫిట్ అవుతుంది. అంతే. మళ్ళీ ఇలా క్లోజ్ చేసి ప్లేట్ సపరేట్ వస్తుంది. ఇక్కడ ఇట్లా వచ్చేస్తుంది. దీన్ని ఎట్లా తీసాము దీన్ని ఇట్లా తోసి కిందికి తోసి ఉక్కాట్లో పెట్టేసి ఫిట్ అయిపోతుంది. అంతే. జస్ట్ స్టిక్ అయిపోతుంది. అంతే. ఇంకంతే. స్టేషన్ వరకు అంతే. జస్ట్ వారానికి ఒకసారి కూడా దీనిలో డస్ట్ తీసి బయటకు వేస్తే కొంచెం నీట్గా ఉంటుంది. వారానికి ఒకసారి ఈ డస్ట్ది ఈ ఫిల్టరు వెనక బ్రష్లు వెనక బ్రష్లు వారానికి ఒకసారి చూసుకుంటే చాలు. ఇల్లంతా ఇది క్లీన్ చేసుకుని డస్టింగ్ వచ్చేస్తుంది. కానీ మాపింగ్ మాత్రం మనకు కావాలన్నప్పుడు వాటర్ పోసి ప్యాడ్ పెట్టుకోవాలి. మిగిలినప్పుడు అది తీస్తే డస్టింగ్ వరకు మాత్రం ప్రతిరోజు అదే వెళ్ళిపోయి క్లీన్ చేసుకుని అదే వచ్చేస్తుంది. డస్ట్ దీనికి లాక్కునేస్తుంది. వారానికి ఒకరోజు సండే ఖాళీ ఉన్నప్పుడు ఈ ఫిల్టర్ క్లీన్ చేయాలి, బ్రష్లు క్లీన్ చేయాలి, ఈ డస్ట్ క్లీన్ చేయాలి. ఈ 3 క్లీన్ చేస్తే చాలు. ఇంకేం చేయక్కర్లేదు. ఇలా తీసేసి మళ్ళీ సేమ్ ఇక్కడ ఈకలాగా ఉంటుంది.
ఇట్లా ఫుల్ ఇట్లా పెట్టేసి ఇట్లా అతికిచ్చేయాలి. తీసేటప్పుడు ఇలా తీసేసి ఇట్లా సైడ్కి తీస్తే వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా తీసి ఇట్లా అతికి కొంచెం చేస్తే ఇట్లా వస్తుంది. ఇది నొక్కితే క్లీనింగ్కి వెళ్ళిపోతుంది. ఇది నొక్కితే డాకింగ్కి వచ్చేస్తుంది. దీన్ని నొక్కితే క్లియర్గా డీటెయిల్ మ్యాప్ అంతా వస్తుంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి. మ్యాప్ యువర్ హోమ్ అని నొక్కితే స్టార్ట్ మ్యాపింగ్ అని నొక్కితే అదే వెళ్ళిపోయి ఇల్లంతా మ్యాపింగ్ చేసుకొని అదే 10 నిమిషాల్లో క్లీన్ మ్యాప్ అంతా అయిపోయి అదే ఛార్జింగ్కి వచ్చేస్తుంది. ఇంకా స్టార్ట్ స్టాప్ ఇది స్టార్ట్ ఫాజ్ నొక్కితే ఆగుతుంది, ఎండ్ నొక్కితే ఛార్జింగ్కి వచ్చేస్తుంది. ఇది సక్షన్ మోడ్స్. ఇది పెడితే ఎక్కువ సక్షన్ 10,000 పాస్కల్తో చాలా స్పీడ్గా రొటేట్ అవుతుంది. ఇట్లా సౌండ్ ఎక్కువ వస్తుంది, బ్యాటరీ బిన్నా డౌన్ అవుతుంది, కొంచెం కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. సో స్టాండర్డ్ చాలు. ఇంకా ఇది వాటర్ ఫ్లో లెవెల్ మాపింగ్ ప్యాడ్ పెట్టినప్పుడే వస్తుంది, అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు మీడియమా హైయా ఎంత. అంటే ఒకసారి వెళ్తుంది, 2 అంటే 2 టైమ్స్ వెళ్తుంది. అట్లా 4-5 సార్లు చేస్తుంది చేసిన చోటే. అట్లా ఇంకా స్టేషన్ కావాలనుకున్నప్పుడు మీకు ఎప్పుడైనా డస్ట్ మామూలుగా క్లీన్ చేసుకోవాలంటే స్టేషన్ నొక్కి ఆ డస్టింగ్ ఆటోమేటిక్ అని వస్తుంది, అది నొక్కితే డస్టింగ్ అదే లాక్కుంటుంది. ఎప్పుడైనా మామూలుగా రెగ్యులర్ వచ్చినప్పుడు అదే లాక్కుంటుంది. ఇంక ఈ సెట్టింగ్స్కి వెళ్తే లాగ్ నిన్నకు ముందు రోజు ఎంత టైం ఎంత ఏరియా క్లీన్ చేసింది చూపిస్తుంది. మెయింటెనెన్స్ అంటే సైడ్ బ్రష్ మెయిన్ బ్రష్ వాటి లైఫ్ టైం చూపిస్తుంది. ఇవన్నీ కూడా అక్కర్లేదు, వేస్ట్ ఫీచర్సే. ఇంకా రోబో అడ్వాన్స్ సెట్టింగ్స్లో షెడ్యూల్ క్లీన్, ఇది ఒక పనికి వచ్చేది. అలారం లాగా టైం పెట్టుకుంటే రోజు ఆ టైంకి అదే వేకప్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేయాలి. ఉన్నప్పుడు ఆటో రెజ్యూమ్ అంటే ఎక్కడ నుంచి స్టాప్ అయిందో అక్కడ నుంచి క్లీన్ చేస్తుంది. డూ నాట్ డిస్టర్బ్ అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు స్లీప్ మోడ్లో ఉంటుంది. డిటెక్ట్ చేసి దానిపైకి ఎక్కుతుంది. చైల్డ్ లాక్ అంటే లోకి వస్తే డస్ట్ అయిపోయినాక దానిపైకి అదే ఛార్జింగ్కి వెళ్తుంది. ఇంక మ్యాప్ని ఎడిట్ చేసుకోవాలన్నా ఇట్లా రూమ్స్ 2 రూమ్లు చేసుకునింది. ఇట్లా మ్యాప్లోకి వెళ్ళి నేమ్స్ అని పెట్టుకుంటే రూమ్స్ నేమ్ పెట్టుకోవచ్చు. విర్చువల్ బౌండరీ అంటే ఏదైనా ప్లేస్కి పంపించకూడదు అనుకుంటే ఆ మార్క్ కొట్టేస్తే ఇట్లా లైన్ కొట్టి ఇట్లా ఏదైనా ప్లేస్ కావాలంటే ఇట్లా రిస్ట్రిక్ట్ చేసి ఇట్లా పెట్టుకొని టిక్ కొడితే ఆ ప్లేస్కి ఎప్పుడూ పోదు. వద్దనుకుంటే ఇట్లా రాంగ్ కొట్టేయచ్చు. ఇంకా బ్యాక్ వచ్చి ఇంకా రూమ్ డివైడ్ కంబైన్. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, 2 రూములుగా తీసుకునింది. డివైడ్ కంబైన్ చేసుకోవచ్చు. 2 రూమ్లు ఉన్నప్పుడు కంబైన్ అని నొక్కి ఇది ఇట్లా కంబైన్ అని నొక్కితే ఒక రూమ్గా కంబైన్ అయిపోతుంది. ఇట్లా మ్యాప్లోకి వెళ్ళి కంబైన్ అని నొక్కి ఇది నొక్కి కన్ఫర్మ్ అని నొక్కితే 2 ఒక రూమ్గా కంబైన్ అయిపోతాయి. ఇట్లా రూమ్ ఒక రూమ్ అవుతుంది. అట్లా రూమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ రూమ్స్ ఏరియా నేమ్స్ లాగా పెట్టుకోవచ్చు. ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ నొక్కి ఇక్కడ మ్యాప్ నేమ్ పెట్టుకునేది. ఇది బ్యాకప్ రీస్టోర్ అంటే ఈ మ్యాప్ ఓకే అనుకుంటే బ్యాకప్ నొక్కితే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రీస్టోర్ నొక్కితే పాత మ్యాప్ వచ్చేస్తుంది. డిలీట్ నొక్కితే మొత్తం అంతా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ కొత్తగా మ్యాప్ చేసుకోవచ్చు. అని నొక్కితే చాలు, మళ్ళీ ఇల్లంతా అయిపోయి ఇట్లా కరెక్ట్గా ఇట్లా వచ్చేస్తుంది. మళ్ళీ వద్దనుకున్నప్పుడు డిలీట్ చేసి మళ్ళీ కొత్త మ్యాప్ పెట్టుకోవచ్చు. పైన ఫ్లోర్లో కావాలంటే కూడా అంతే. ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, ఈ ప్లస్ అని నొక్కి ఈ యాడ్ అని నొక్కి మళ్ళీ స్టార్ట్ మ్యాపింగ్ అంటే మళ్ళీ కొత్త మ్యాపింగ్ చేసుకుంటుంది. అప్పుడు పైన కూడా ఒక ఫ్లోర్ అంటే 3 మ్యాప్స్ సేవ్ చేసుకోవచ్చు. అంతే. మ్యాప్ యువర్ హోమ్ అంటే మ్యాప్ అయిపోతుంది, డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. అయినాక సెట్టింగ్స్కి వెళ్ళి అది స్టేషన్ కాదు రోబో సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ ఫీచర్ వస్తుంది. ఇది నొక్కి ఫస్ట్ ఏ రూమ్ కావాలి ఆ రూమ్, సెకండ్ ఏ రూమ్,